సో మనకు వెనక కనబడతా ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ అంతా కూడా 813కు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటిది. ఇదంతా కూడా ఈ కుంటకు నల్ల చెరువుకు సంబంధించినటువంటి ఈ పక్కకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాండ్, ఈ మెడికల్ కాలేజ్, ఇంకా కొత్తగా సంబంధించినటువంటి ఆ నీలిమ మెడికల్ కాలేజ్కి సంబంధించింది అవి కనబడతా ఉన్నాయి. మరొక పక్కన కొత్త కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్లే ఇవి కూడా ఈ బఫర్ జోన్లోనే కొంత మేరకు ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కబ్జా చేసుకొని, అంతేకాకుండా నాలాలు, మరో పక్కన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టినటువంటి ఈ సంబంధించిన హాస్టల్లే కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సైతం కూడా వాళ్ళ యొక్క భూములను కూడా ఆక్రమించుకున్నారు పల్లరాజేశ్వర రెడ్డి అన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంటి? ఎందుకు ఈ రోజు పెద్ద ఎత్తున గొడవైనట్టుగా తెలుస్తా ఉంది? మీరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు పల్లరాజేశ్వర రెడ్డి మీ ల్యాండ్ని ఏమైనా ఆక్రమించుకోవడం జరిగిందా? భయభ్రాంతులకు ఏమైనా గురి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? నాది 796 సర్వే నెంబర్, 4.5 ఎకరాలు ఉండే. అది మొత్తం ఆ సర్వే నెంబరు. నేను కుంట్లూరు సర్పంచు, నేను కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ వెంకటాపూర్ కొర్రంల మేడ్చల్ డిస్టిక్లో నాది గత 10 సంవత్సరాల కింద నేను 4.5 ఎకరాలు కొనుక్కున్నాక అప్పుడు 2-3 సార్లు వచ్చి ఏదో నేను కూడా ఫైనాన్షియల్గా ఏదో ఉంటే 2 ఎకరాలు అమ్మేసిన. మళ్ళీ తర్వాత ఒక హాఫ్ ఎకర్ నేను ఆ ప్లాట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఖర్చు పెట్టిన అంటే ఇంకొక హాఫ్ ఎకర్ ఫ్రీగా చేసిన. ఇంకా 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి ఉంది. మళ్ళీ తర్వాత వచ్చి నేను 2-3 సార్లు అక్కడ నేను చాలా రోజుల నుంచి అక్కడ ఉంటా కాబట్టి ఇక్కడ సైడ్ తక్కువ వస్తా. 2-3 సార్లు వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటూ వస్తుండు, అది చేసుకుంటూ వస్తుండు. మరి ఎట్లా నువ్వు గొడవ పెడుతున్నావు, తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది అంటే, ఏం కాదు నీకు సెటిల్మెంట్ అని పైసలు ఏదో మాట్లాడితే, లేకపోతే నీ ల్యాండ్ నీకు ఇస్తా అని చెప్పిండు. ఇంకా రోజు ఇంత గొడవ పెట్టుకొస్తుండు. రోజు ఇంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది. ఇక రోజు మాట మారుతుంది, ఆయన తీరు మారుతుంది, ఆయన పొజిషన్ మారుతుంది. ఇక మారేసరికి మా ల్యాండ్ ఇచ్చే పొజిషన్కి లేదు. ఇస్తే 50 లక్షలు ఇస్తే తీసుకపో, లేకపోతే నీ పొజిషన్ ఎక్కడుందో చూసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఏముండే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ఇచ్చే పొజిషన్లు పెద్ద పొజిషన్లు ఉంది కాబట్టి మేము కూడా ఏం చేయలేక గత 8-9 సంవత్సరాల నుంచి చాలాసార్లు ఆయన ఇంటికి పోయినాము, చాలామందికి చెప్పినాము. హైకోర్టులో ఒకటి రోడ్ వేయొద్దని అది ఇచ్చిన, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన. అయినా కానీ ఆయన పొలిటికల్ పవర్ తోటి మన ఇచ్చిన లెటర్లు కానీ మనం చెప్పే వాదన కానీ ఎవరు వినేటట్టు లేరు. మరి ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా పొద్దున కూడా వచ్చిన. ఇక్కడ వస్తే ఆడికొచ్చి నేను విలేకరుల సమావేశం వస్తే వాళ్ళకు 4 చెప్పుదామని విషయంతో చెప్తే ఆయన మొత్తం గుండాలకు వచ్చి ఆయన తమ్ముడు సతీష్ రెడ్డి అట, ఇంకో అతని పేరు ప్రదీప్ రెడ్డి అట, ఇంకా 5-6 మంది వచ్చి నాతోటి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి, నువ్వు బయటకు వెళ్ళరా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతురు. నా భూమి కాక నువ్వు కొన్నది 11 ఎకర్స్ 20 గుంటాస్కి వెళ్ళి నువ్వు ఓన్లీ 7 ఎకరాలు 20 గుంటలు కొని మరి ఇంకా 4 ఎకరాలు కొనుక్కొని చేయాలి. భూములు అంటే అయ్యా కొడుతుంటాయి, లేకపోతే కొంటుంటాయి. లేకపోతే రెండో రకం భూములు ఎక్కడ నాకు అర్థం కాదు. వీళ్ళు భూములు కూడా ఇట్లా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ భూములు మరి ఈ రకంగా చేస్తే ఇబ్బంది అవుతుందని తెలుసుకోకుండా మరి నన్ను ఏదో అద్రగానం చేసి ఇట్లా సంపాదించుకుందామని ఆ ఆలోచన ఎట్లుంది. డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్న మనిషికి ఎక్కువ ఇదే ఆలోచనలో ఉంటే అందరికి దోషేయద్దు అని ఆలోచనతో ఉండు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, డబ్బు సంపాదించుకుంటా సరే ఓకే, కానీ మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు గుంజుకొని నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాకు న్యాయం చేయకుండా మరి ఏ న్యాయం చేస్తున్నావు, ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఇక్కడ ఏ పిల్లలకైనా డిస్కౌంట్ ఇస్తున్నావా, లేకపోతే ఎవరికైనా ఏదైనా న్యాయం చేస్తున్నావు? 3,50,000 ఫీజులు తీసుకుంటారు, మరి ఎవరికి డిస్కౌంట్లు చేస్తారు? ఏ ప్రజలకు న్యాయం చేస్తున్నావు? సరే నేను చెప్తున్నా, ఇంకా అదర్స్ ఆయన భూమి బఫర్ జోన్ ఆ విషయాలు చాలా ఉన్నాయి. అవి నోటీస్కు ఇంకా చాలా పోతే గవర్నమెంట్ అవి చూసుకుంటుంది. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో రేపు ఎల్లుండి అంటారు. అవి తీసుకోండి, మీరు చేసుకుంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్తో బిల్డింగ్ కట్టుకున్నావు, అనురాగ్ కాలేజ్ నడుపుతున్నావు, ట్యాక్సులు కడతలేవు, అందరికీ తెలుసు. ఇక్కడ ఏమేమి నిర్మాణం చేస్తున్నావు అందరికీ తెలుసు. కానీ మాకు న్యాయం చేయమని చెప్పి ఉదయం ఆడికొస్తే నా గలాబ వేసి నా ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడి నన్ను ఆడ కింద పడేసి నూకేస్తే కింద పడ్డా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అందుకని ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, మా భూమి 4 ఎకరాల భూమి ఉంది. మా 4 ఎకరాలు తీసుకుంటావా, లేకపోతే పక్కకిస్తావా? లేకపోతే మళ్ళీ తొండి మాటలు మాట్లాడుకుంటా వైభవ్ కాలనీ పోయిందని ఒకడు వస్తాడు, లేకపోతే నీకు ఆ భూమి జాగా పోయింది. నేను మొన్న కొనిపించిన, ఏప్రిల్లో కొలిచినప్పుడు కూడా నా గవర్నమెంట్ సర్వే తీసుకొచ్చి నీ భూమి నీకుంది, ఎక్కడ పోలేదు, కాకపోతే వాళ్ళతో మాట్లాడుకున్నట్టు గూగుల్ సర్వే చేయించిన. నా భూమి క్లియర్గా ఉంది. కానీ కొనే ఉద్దేశము, పైసలు పెట్టే ఉద్దేశంలో తొండి పాటలు మాట్లాడి తక్కువ రేటుకు తీసుకోవాలి, అద్రగానం చేయాలని చెప్పి ఈయన ఎమ్మెల్యే గారు ఏదైతే అనుకుంటారో అది తప్పుడు ఆలోచన. నా భూమి వచ్చే వరకు నేను ఎక్కడికైనా పోతే ఎంత దూరమైన పోతా. అందుకని ఈ సందర్భంగానే ఇక్కడ వచ్చిన విలేకరులకు కూడా ఇదే చెప్తున్నా, ఇటువంటి వ్యక్తిని మరి సమాజంలో ఏ రకంగా కూడా చూస్తారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నా. అంటే గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి ఇప్పుడు 8-9 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరేమన్నా సంబంధిత శాఖ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? మీ ల్యాండ్ను ఆక్రమించుకోవడం జరిగింది, అసలు మా భూమే కాదని చెప్పేసి అంటా ఉన్నాడు అన్నటువంటిది. నేను ప్రజావాణిలు ఇచ్చిన ఆడ ఎంఆర్ ఆఫీస్లో మనం కొలతకు పెడితే కొల కూడా కొలవనీలే. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన, హెచ్ఎండిఏలో కూడా ఇచ్చిన. హెచ్ఎండిఏలో ఈయన పర్మిషన్ మీద కనీసం కంప్లీట్ ఇద్దామంటే కూడా అది ఆఫ్లైన్లో పెట్టిండో ఏ లైన్లో అందులో కూడా దొరకలేదు. మాకు స్టే తెచ్చుకుందాం, ఏదైనా ఈయన కన్స్ట్రక్షన్ చేస్తున్న భూమి పోతున్నట్టు కూడా అక్కడ కూడా ఇచ్చిన. మాకు ఎటువంటి ఆధారం దొరకలే.
మరి ఎవరికి చెప్పాలని అర్థం కాలే. ఈ రోజు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళతో నా భూమి ఇక్కడ ఉందని చెప్పి వస్తే గలాభ సృష్టించి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి కొట్టడానికి తిట్టడానికి భయభ్రాంతులకు గురి చేస్తుండు. మరి ఈ సందర్భంగా నా భూమి వచ్చే వరకు నేను పోరాడతా. పల్లారాజేశ్వర రెడ్డి గారు మర్యాద ఎంతవరకు అంతవరకు ఉండండి. మేము కూడా పక్క విలేజే, మాకు కూడా ఎంతవరకు వాళ్ళు అంతవరకు తెలుసు. నీకు మంచి పొజిషన్ ఉండొచ్చు కానీ మేము కూడా ఏం చేయాలో తెలుసు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, నా భూమి పక్కకనే పెట్టు, లేకపోతే నా భూమి కొనుగోను. ఈ రెండు చేయకపోతే ఎంత దూరమైన పోతా. అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కూరడ గుల్పిస్తూ ఉంది. ఒక పక్కన హైడ్రాకి ఏమైనా ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి అంటే, ఎందుకంటే బఫర్ జోన్లో కనబడుతూ ఉన్నాయి. మీ ల్యాండ్తో పాటు ఆయన కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాలపైన ఏమైనా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం? నేను హైడ్రాకు నిన్న వచ్చిన అడ్వకేట్ దగ్గర కూర్చున్నా. మరి నిన్న చూసినా నేను ఎంఆర్ ఆఫీసులు ఇస్తున్నా, కలెక్టర్ ఆఫీసులో ఇరిగేషన్లు ఇచ్చిన. హైడ్రా కూడా రేపు తయారు చేసిన, మొన్ననే తయారు చేసిన. ఆ తయారు చేసిన లోపటే గవర్నమెంటే మరి ఏఈ గారు ఇచ్చిరట. నేను హైడ్రా కూడా కంప్లైంట్ ఇస్తున్నా. మరి నాకు న్యాయం చేయ వరకు కూడా ఈ చెరువులు కుంటలు దేశమంతా ఉన్నాయి. వాళ్ళకు మరి చేపలు పట్టుకొని ఇస్తలేరు ఇక్కడ చెరువుల. దీంట్లో ఎప్పుడు తూము తీసి పెడతాడు. ఈ చేపలు పట్టుకోకుండా చేస్తాడు, ఆ తూము తీసి పెడతాడు. ఇక్కడ ఎవరికి కూడా వచ్చినాక నీళ్ళు లేకుండా చేసి ఇక్కడ చెరువు ఉందనే ఆనవాళ్ళు లేకుండా చేస్తుండే ఆయన. మరి మీరే ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి ఈయన ఎటువంటి వ్యక్తి, ఏం చేస్తుండ అనేది. నాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఈ సందర్భంగా కోరడం అవుతుంది. అన్న చెప్పన్న, ఏంది అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉన్నదన్నటువంటిది, మీ ల్యాండ్ను కూడా కబ్జా చేసుకున్నాడు అన్నటువంటి దానిపైన ఇలా పోలీస్ స్టేషన్లో కూడా మీరు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఏంటిది? అసలు పల్లారాజేశ్వర రెడ్డి యొక్క భాగవతం ఏంటిది? నిజంగా కూడా మీ భూమిని ఆక్రమించుకోవడం జరిగిందా? నాకు మా బావగారికి 2 ఎకరాల పొలం ఉన్నది ఇక్కడ. మా భూమిని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ప్రతిసారి మేము వెళ్ళి 796 సర్వే నెంబర్ వెంకటాపురం విలేజ్లో కొర్రాంల విలేజ్కి వస్తుంది. మమ్మల్ని దగ్గరికి వెళ్తే గుండాలతో ప్రతి సంవత్సరం బెదిరిస్తున్నాడు. ఇది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మేము చాలా అవసరపడుతున్నాము. ఈ ఆయన ఎమ్మెల్సీ ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం అక్కడ కారు కూడా నిలపనీయలేదు. దేవుని దయ వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు వెళ్తే లోపలికి వెళ్ళినాము. ఏప్రిల్లో సర్వే చేయించినాము. సర్వేయర్ వచ్చి గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి మీ ల్యాండ్ ఉందండి ఎక్కడ పోలేదు అది హద్దులు చూపించిండు, కాకపోతే వాళ్ళతో మాట్లాడుకుని మీరు డివైడ్ చేసుకోమని చెప్పాడు. అట్లా అని చెప్పి ఈరోజు మళ్ళీ స్థలంలోకి వస్తే మమ్మల్ని గూండాలతో సొంత పల్ల సతీష్ రెడ్డి అట గూండావాడ మనిషి అర్థం కాని విషయంలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు పల్ల సతీష్ రెడ్డి అట, పల్లె ప్రదీప్ రెడ్డి అట, కరుణాకర్ రెడ్డి అట, అంతా రెడ్లు కలిసి మమ్మల్ని అన్యాయంగా మొత్తం ఈ సమాజంలో మా పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు భూమి ధరలేమో రెక్కలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. మాకున్న ఎకరము అర్ధెకరం పొలం మీద దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. దాంతో కూడా సరే మాది గురించి గ్రామం సంబంధించిన చెరువును కూడా ఆక్రమించుకొని చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మొత్తం బిల్డింగ్ కట్టారు. చూడండి అది క్లియర్ కనపడుతుంది ఎంత దగ్గర ఉందో. ఇక్కడి నుంచి ఆడికి ఒక 10 మీటర్ల స్థలం కూడా లేదు, అంత దగ్గరలో కట్టాడు. హైడ్రా కూడా ఈరోజు కంప్లైంట్ చేసింది కాబట్టి దేవుని దేవాలు అది కులగొట్టాలి, అది నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏం చేసినా అని మా స్థలము మాకు ఇప్పేయాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇట్లే ఇబ్బంది పెడతా ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు కాదు కదా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ను కబ్జా చేసుకున్నాడు అనేది అధికారులకు ఫిర్యాదు కూడా ఏమైనా చేయడం జరిగింది గతంలో? మీరు 10 సంవత్సరాలు 2015 నుంచి మేము అవస్థలు పడుతున్నాము. హెచ్ఎంఈలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము, ఇరిగేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చినాము, ఢిల్లీలో మెడికల్ కాలేజ్ మెడికల్ పర్మిషన్ ఇచ్చే దగ్గర అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. ఎక్కడ ఇచ్చినా అని మా డోర్లు క్లోజ్ అవుతున్నాయి. మేము ఏ ఆఫీసర్ని అడుగుదామన్నా అని సార్ని అడిగి చెప్తానని చెప్పి వాళ్ళు మాకు సహకరిస్తలేరు. నేను ఆర్టీఐ కింద హెచ్ఎండిలో అప్లికేషన్ పెడతాం, హెచ్ఎండి వాళ్ళంటారు మేము పల్లరాజేశ్వరిని అడిగే మీకు జవాబు ఇస్తామని చెప్పి మాకు రిప్లై ఇస్తారు. సో మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఎవరు మాకు ఆధారం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సో ప్రతిసారి ఈరోజు అయితే కొట్టించారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపలికి వాళ్ళు కొట్టించే స్ట్రెస్ పాసింగ్ ఉల్టా నా జాగాలు ఎన్ని కూర్చుంటే స్ట్రెస్ పాసింగ్ బయటకు వెళ్ళమంటాడు. ఇక మేము ఎవరు చెప్పుకోవాలి? అందుకే ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. మమ్మల్ని దౌర్జన్యం కొట్టారు. అందరూ విలేకరుల సమక్షంలో విలేకరులు మాకు సహాయం చేశారు. ధన్యవాదాలు విలేకరు అందరికీ. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. థ్యాంక్స్ ఎలాట్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఈ కాలేజ్ కట్టడాలు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఇది చెరువు సంబంధించినటువంటిది అనేది? ఇదంతా చెరువు సంబంధించింది. 814లో చెరువు ఉన్నది, 813 బఫర్ జోన్ ఎఫ్టీలో ఉంది. అంతా నాదని చెప్పి మొత్తం చెరువు కూడా కమిషన్ మనం నిల్చున్నాము. ఇది చెరువు కదా, మీకు కనబడుతుంది కదా ఇక్కడ చెరువు ఉంది. ఇది ఎవరు పోసినానికి ఆన మనుషులు పోస్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్నాడు, ఇక్కడ గూండా దాదా పెద్ద డాన్ పల్లారాజేశ్వరుడు ఉన్నాడు. ఎవరేం చేస్తారు అంతా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయనది ఇదంతా మాకు ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. గత 5 సంవత్సరాల నుండి 786 సర్వే నెంబర్ విషయంలో నేను గతంలో 11 ఎకరాల 20 గుంటలు మొత్తం ఆ సర్వే నెంబర్ ల్యాండు అది గతంలో ప్లాట్ లైన్ ఉండే. నేను
4.5 ఎకరాలు కొన్నాక తర్వాత అది లంబడలో ల్యాండ్ ఉండే. ఆ టెనెంట్ మాకు గొడవ నడుస్తుండే. నేను రంగారెడ్డి కోర్టులో 5 సంవత్సరాలు తిరిగి ఈ ఓనర్షిప్ మరి ఎస్టీల ద్వారా కొనుక్కున్నాం కాబట్టి ఓనర్షిప్ కోసం చేసుకొని 5 సంవత్సరాలు కోర్టుకు తిరిగి మేము ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకున్నాం. కోర్టుకు మా ఫేవర్ ఇచ్చింది. తర్వాత మేము రెవెన్యూ రికార్డు ప్రకారంగా 4.5 ఎకరాలు నా పేరు మీద చేసుకున్న, మిగతాది శ్రీనాథ్ ఇంకా అదరు వేరే వెంకటరెడ్డి వాళ్ళ పేరు మీద అయింది. వాళ్ళ దగ్గర 5 ఎకరాలు కొనుక్కోండు, నేను 2.5 ఎకరాలు ఇచ్చిన, మొత్తం 7.5 ఎకరాలు కొనుక్కోండు. మరి ఇంకా 7.5 ఎకరాలు పల్లారాజేశ్వరరెడ్డి కొనుక్కోండు. మరి ఆ తర్వాత నేనేమో కుంట్లూరు నాది, నేను కుంట్లూరు ఎక్స్ సర్పంచ్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి, నేను ఉండే తిరుమల హిల్స్. మరి నేను ఆ రోజు అమ్మేటప్పుడు కూడా మరి ఈ ల్యాండ్ మరి మిగతాది నాకు పక్కన అంటే సరే నేను ఇద్దాంలే ఇంతవరకు అయితే ఇచ్చేయని చెప్తే అంతవరకు ఇచ్చిన. గత 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, రోజు గోడ పెట్టించుకొచ్చుడు, రోజు ఇంత జరుగుడు, కాలేజ్ కట్టుడు, రోజు ఆడ ఏదో యాక్టివిటీ చేసి మొత్తం దాదాపుగా పూర్తిగా గోడ పెట్టేదాకా తీసుకొచ్చిండు. మేము రోజు పోయినాం, ఇంటికి కూడా పోయినాం 2-3 సార్లు. పోతే 50 లక్షలకి 20 లక్షలకి అని అడుగుతుండు. అంత రేట్ ఎందుకు, పక్కన 5-6 కోట్లకు ల్యాండ్ పోతుంటే 5 లక్షలకు 50 లక్షలకి ఎట్లా ఇస్తా అని చెప్పి నేను 2-3 సార్లు పోయి, అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నాతోటి మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిపోంటే పోయినా. పోతే నీకు 50 లక్షలకి ఎక్కువ లేకపోతే పొజిషన్ లేదు, నీకు అది లేదు అని చెప్పి నన్ను తీసి పక్కకు వేసిండు. తర్వాత 2-3 సార్లు వచ్చిన సైట్ కార్డు, నేను పొజిషన్ కాడికి వస్తే మీరు పొజిషన్ పెట్టుకోరు అది అని అంటే, ఆడికి వస్తే ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉండే ఆయన. మరి ఎప్పుడు వస్తే కూడా ఆ 41 ఒక ఆర్డర్ తెచ్చుకొని పెట్టుకొని ఏడికి పోయినా కానీ ఆడ పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి మరి వీడికి వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి రోజు ఏదో నెపం నెట్టుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాడు. మనం విసిగి వేసారి కోర్టుకు పోయినా, ప్రెస్ కాన్ఫరెన్స్లో గతం ఏడాది కింద టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రెస్ కౌన్సిల్ ఆ మీటింగ్ పెట్టి ఆడ కూడా చెప్పిన, ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన, హైకోర్టుకు పోయినా, అయినా కానీ ఆయన ఎక్కడ కూడా మనను ఆపకుండా ఆయన నిర్మాణం కొనసాగిస్తూనే ఉండు, మన ల్యాండ్ సెటిల్ చేస్తలేడు. నేను ఎవరైనా గిట్లనే తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అడిగిపిస్తే ఆయన ల్యాండ్ వైభవ్ కాలనీలో పోయింది, ఆయన ల్యాండ్ లేదు, ఆయన ల్యాండ్ పొజిషన్ లేదంటాడు. పొజిషన్ లేకుంటే నేను మొన్న లాస్ట్ ఏప్రిల్లో నేను కొలిపించిన, అది కూడా కొలిపిస్తేందుకు నాన్న తిప్పల పడవలసి వచ్చింది. పొలిటికల్ ప్రెజర్ చేసిండు, రావద్దని చెప్పిండు. ఎన్నో రకాలుగా నేను ఏదో తిప్పల పడి ఆయన ల్యాండ్ మొన్న కొనిపించిన ఎంఆర్ఓతో మండల్ సర్వేతోటి. ఆ రోజు క్లియర్ కొలిచిండు, టోంచి మ్యాప్ ఇచ్చిండు, ల్యాండ్ ఎక్కడ పోలేదు, ల్యాండ్ మొత్తం ఉన్నది, ఆయన కంట్రోల్ని తీసుకొచ్చి మొత్తం కొలిస్తే ఓపెన్ ల్యాండ్ అట్లే మొత్తం ఉన్నదని చెప్పిండు. తర్వాత గూగుల్ సర్వే చేయించిన, మొత్తం ఉన్నది. మరి ఆడికి పోతే మాకు పొజిషన్ కాడికి పోతే ఇష్టం వచ్చిన డియాలు చూసారు కదా, ఇష్టం వచ్చిన గుండాలు ఆ సైడ్ కాడికి పోతే ఎవరెవరు వాళ్ళ తమ్ముడు సతీష్ రెడ్డి అట, ఎంప్లాయీస్ అట, వాళ్ళ ఎంప్లాయీస్ మాదిరి ఉండరు. ఆడికి పోతే మొత్తము ఒక గుండాలాగా మాదిరిగా మీదికి కొడతందుకు తిడుతందుకు వస్తారు. ఈ రోజు కూడా ఎందుకు తెగిర్చిపోయినా అంటే సందర్భం, మరి అకేషన్ సందర్భంగా మరి ఎప్పుడు కూర్చుంటే మనకి ల్యాండ్ ఇవ్వడని చెప్పి ఈరోజు సైట్ కాడికి పోయి మేము అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆడిపోతే బయటకు వెళ్ళి మాట్లాడని చెప్పి నానా బూతులు మాట్లాడి చెప్పు లేపిండు. ఆ చెప్తోడు కొడతందుకు వచ్చిర్రు, నన్ను నూకేసిండు. నేను ఆడికి అలసిపోయి నేను కింద పడి కూర్చున్నా, మా ఊళ్ళ మీదకి తిట్టిండు, కొడతందుకు వచ్చిండు. మనం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏదైనా భూమి కొంటే వస్తుంది, అయ్యే కొడుతూ వస్తుంది. కానీ 2 కాకుండా భూములు తీసుకొని నువ్వు ఏ రకంగా ముందుకు పోయి మరి కాలేజీ నిర్మాణం చేద్దామనుకుంటున్నావు, మరి ఇంత ఫీజులు తీసుకుంటున్నావు. భూమి కొంటే తీసుకోవాలి, లేకపోతే పక్కకని ఇవ్వాలి. కానీ పుకట్ల భూమి కావాలి, తక్కువ రేట్ల భూమి కావాలని మరి నీ ఆలోచన ఏందో నాకు అర్థం కాలే. నీ ఆలోచన ఫస్ట్ నుంచి కూడా ఈ రకంగానే ఉంది. గ్రామ పంచాయతీ పర్మిషన్ G1 వరకు కూడా ఉంటుంది, G+1 వరకే 7 ఫ్లోర్లు కట్టుకున్నావు, ఏది అనురాగ్ కాలేజ్. మరి పక్కనే 59 జీవో కింద మళ్ళీ 2 ఎకరాలు రెగ్యులరైజ్ పెట్టినావు, అది కాలేదు. ఒక ట్యాక్సులు నేను బావి దగ్గర కట్టిన 1,50,000 ఎసెప్ట్కి దాదాపు 30 లక్షల రూపాయలు సంవత్సరానికి కడుతున్నా. నువ్వు 3 లక్షలు 4 లక్షల ఎసెప్టీ కట్టినావు. నువ్వు 25 సంవత్సరాలు నా కాలేజ్ పెట్టి టాప్ 10 ఉందంటున్నావు. మరి ఆ 25 సంవత్సరాల నుంచి నువ్వు ట్యాక్స్ ఎంత పెట్టినావు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈ రోజుది? నువ్వు మంచోడవైతే ఇవన్నీ చూపి, పబ్లిక్ ఫిగరే కదా, నువ్వు ఎమ్మెల్సీ చేసినావు, ముఖ్యమంత్రి పక్కన ఉన్నావు, అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇట్లా తీసుకుపోయి మరి G+1 దగ్గర పోయి 7 ఫ్లోర్లు కడతావు, 59 జీవో కింద మరి పక్కన ఉన్న ల్యాండ్ మట్టి పోసుకొని ఆయన దగ్గర ఏమో చుట్టుపక్కల కాలువలు ఉంటే చుట్టుపక్కల పోస్తాడు. ఆయన బ్రేక్ డౌన్ చేసినట్టు ఆ కాలువ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి పోవాలో ఏమో. ఆ క్రికెట్ గ్రౌండ్ కట్టిండు, 2 క్రికెట్ గ్రౌండ్ కట్టిండు, ఆ నాలాలు ఎక్కడికి వెళ్ళి పోవాలో తెలియదు. మరి దాంతోపాటు అన్ని తెలిసినాడు. మరి ఈరోజు కాలేజీ నిర్మాణం చేసినావు, మరి చేసుకొని ఈరోజు ఇంత దాకా వచ్చింది కాబట్టి ప్రజల నోటీసులు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు తెగిడిసే వాడికి సైట్ కార్డుకి పోయి మన పొజిషన్ తీసుకుందామని అందరితో చెప్దామని వస్తే నా మీద అందరూ 4 ఎగబడి నన్ను గల్లబట్టి నన్ను చెప్తోడు కొట్టి నన్ను ఇష్టం వచ్చిన నానా బూతులు తిట్టారు. నేను చెప్తున్నా, ప్రజలకు న్యాయం చేస్తాడు. మరి ఈ రకంగా నువ్వు మరి పబ్లిక్ మీద దాడి చేసి భూమిని కొనుక్కోవాలి, కానీ దాడి చేసి తక్కువ రేటుకి తీసుకోవాలని ఎమ్మెల్యే నేను కిందకే వేసిరా ప్రజలు.
అందుకే నేను చెప్తున్నా ఇటువంటి వ్యక్తిని మరి ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకొని మరి నా భూమి అయితే నేను ఎంతవరకైనా వదలను. మరి ఏ సందర్భమైన మంచికో చెడుకో మరి టీఆర్ఎస్ ఉంటే ఇంకా అసలు ఇచ్చేవాడేమో, ఇంకా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ వస్తేనే నీకు ఇంతవరకు ఉంది నీ పని. టీఆర్ఎస్ వస్తే నా భూమి ఉండేది కాదు, నన్ను మరి తీసుకుపోయి ఇంకా కొట్టేవాళ్ళు చంపేవాళ్ళు. ఆ రకంగా ఆయన తయారయ్యిండు, ఆయన గుండాలు, ఆయన మనుషులు. మరి నాకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు వచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి నన్ను కొడితే మరి న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా విలేకరులకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఆయన చేసే అక్రమాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఆ కాలేజీ కాడికి వస్తే ఒక్కరికి ₹1 డిస్కౌంట్ ఉండదు. 3 లక్షలు 4 లక్షలు ఫీజులు తీసుకుంటారు, దంచి తీసుకుంటాడు, ఎవరికి న్యాయం చేయడు. మరి మెడికల్ కాలేజ్ పెట్టి మరి కోట్లు సంపాదించి ప్రజలను నాసుంటోళ్ళని అన్యాయం చేయమని మరి ఎవరు చెప్పారో, ఏ దుర్మార్గం ఆలోచిందో నాకు అర్థమవుతలేదు. ఈ సందర్భంగా మరి నేను గవర్నమెంట్ దృష్టికి లేవాలి, మరి అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన. ఈరోజు నా మీద దాడి చేసి పోలీస్ స్టేషన్కి లెటర్ ఇచ్చిన. మరి ఇది తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీ ల్యాండ్ పొజిషన్ లేదని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. పొజిషన్ కాదు, కట్టేటప్పుడు కూడా నేను ఓ రోజు వచ్చిన రోజు నాకేం చెప్తున్నా, కొంటలే తీసుకుంటలే అని చెప్పి తీసుకొచ్చిండు. నేను ఎందుకు చూసుకోవాలి, ఎప్పుడు కూడా వస్తున్నా, నాకు విషయం తెలుసు కదా, ల్యాండ్ విషయం తెలుసు, అది తెలుసు. అన్నీ నన్ను మెత్తవాడుకొచ్చి ఇవాళ వచ్చి పొజిషన్ లేదంటాడు, వైభవ కాలనీలో పోయిందంటాడు. ల్యాండ్ నేను కొలిచిన, గూగుల్ సర్వే చేసిన, అది చేసిన, ల్యాండ్ ఎక్కడ పోలే. మరి కొనుక్కుంటే భూమి ఉంటుంది, నన్ను అన్యాయం చేసిన భూమి లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమో ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న ప్లేస్లో మీ ప్లేస్ ఉందా? నిర్మాణం జరిగే ప్లేస్ యూతల నుంచి అది వస్తుంది. ల్యాండ్ స్కెచ్లో కూడా ఆయన 7 ఎకరాలు వేసుకుండు, యూతల పక్క ఓపెన్ వదిలిండు. మళ్ళీ ఇప్పుడు నేను అడిగితే నా మొత్తం పోలేదు, నీ జాగలేదు, బయటకు వెళ్ళి మాట్లాడు అని బూతులు తిడుతుండు. అధికారులు ఏమంటారు? అధికారులు తీసుకో నిశాలు చేస్తే అధికారులు ఏమంటారు, వాళ్ళ పొజిషన్ ఉంది కదా, మరి ఆయన చూసుకొని ఏదో కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకో అంటుండు. నేను ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి వానికి అన్యాయం చేస్తుండు. నేను హరీష్ రావు వచ్చిండు, మరి తీసుకుపోయి ఈయన ఎసోంటి మంచోడు అనుకుంటుండే ఏమో, తీసుకుపోయి 4 రోజులు ముంచుతున్న విషయం ఆయనకు తెలుసో తెలియదు. మరి ఈయన మంచోడని చెప్పి నేను ఆయన గురించి గొప్పగా మరి చెప్పిండు. నాకు అన్యాయం చేస్తున్న విషయం మరి ఆయన కూడా తెలవాలని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఈసారి కూడా వాళ్ళకి తెలవాలనే విషయం చెప్తున్నా. మంచో చెడో ఈసారి హైడ్రా వచ్చింది, అందరికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. మాకు అందుబాటులో ఉంటారండి వాళ్ళు, పెద్ద లీడర్లు, పెద్దోళ్ళు ఎంబడి ఉంటారు, చిన్నోళ్ళు ఎంబడి వస్తారా? నేను ఆయన హైడ్రా కూడా ఇచ్చిన, నేను అడ్వకేట్ దగ్గర కూర్చున్నా, హైడ్రాకి ఇచ్చిన, ఇరిగేషన్లు ఇచ్చిన, నాకు ఇంకా అక్నాలెడ్జ్మెంట్ రాలేదు. రేపు నీకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ పేపర్లు కూడా ఇస్తాను. ఆడ ఊళ్ళో నుంచి చెరువు తీసుకొచ్చిండు. అది ప్రైవేట్ జాగాని హైకోర్టులో వేసిండు, అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఎప్పుడో చెరువు అని చెప్పి మన రెవెన్యూ రికార్డుకు ఉంది. ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు, దాన్ని ఆపెట్టారు. అది లోన్ కూడా తెచ్చారు, అది 814కు. మరి ఏ సందర్భం తెచ్చి ఎట్లా తెచ్చారు తెలియదు, కానీ దానికి ఐఓబీ లోన్ కూడా తెచ్చారు. దాన్ని అట్లే హైకోర్టులో కేసు నడుస్తుంది, దాన్ని రాకుండా చేస్తుండు, ఇక్కడ రాకుండా చేస్తుండు, అన్ని పెండింగ్ పెట్టి ఆయన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుండు.